ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుత్తి సిద్ధి ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమ సద్దిని సిద్ధి కురు స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబరు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలం అనగా ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే స్థానం అనేది ఇల్లు ఒకటి పూర్తి చేయాల్సింది వీళ్ళకి అతి దగ్గరలో కనబడుతుంది. కాబట్టి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వీళ్ళకి సక్సెస్ కావట్లేదు. కొన్ని పనులు వీళ్ళకి చేతికాడుగా వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటాయి. వీళ్ళ మీద కొంచెం ప్రజల్లో ఒక స్పందన ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే వీళ్ళ తాతల ముత్తాతల నుంచి కష్టపడుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటూ ప్రజలలో ఒక మంచి స్పందన, గౌరవము, అభిమానము అనేది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ గౌరవము, అభిమానాన్ని వీళ్ళకు ఉన్నదాన్ని కూడా వీళ్ళు కొన్ని కారణాల వల్ల వీళ్ళకి కొంత తెలియక కొంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుంటారు. అది వెళ్ళి కొంతమంది వాళ్ళ మాటలు విని కొంతమంది ఆడవాళ్ళు కానీ, కొంతమంది మగవాళ్ళు కానీ, కొంతమంది స్నేహితులు కానీ వాళ్ళ మాటలు విని వీళ్ళు మధ్యలో ఎరక్కబోయి వీళ్ళకి కొన్ని సమస్యల్లో ఇబ్బందులు అయిపోయి ఆన్ లేక ఓన్ లేని పరిస్థితిలో ఏర్పడతారు. అలాంటిది కనబడుతుంది. కాబట్టి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా కొన్ని నిదానము పనులు చేసే కార్యక్రమాలు నిదానంగా చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని మీరు ముందు పోవాలనుకుంటున్నారో ఆ మెయిన్గా మీరు పూజించాల్సింది లక్ష్మీదేవి, అష్టలక్ష్మి. ఆ అష్టలక్ష్మి పూజా విధానాన్ని మీరు చేసుకుంటే తప్పకుండా మీకు అన్నీ కలిసి వస్తాయి. మీ మీద ఉండ నెగిటివ్ పోతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం తెలుసుకోవాలని మీరు మనసులో ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా మీ పేరు, వయసు, గోత్రనామం చెబితే మీ జాతక బలం వేసేసి మీకు జాతక కుండలి వేసి మీ నామకంలో ఏం ఉందో అనేది చూసి మేము అన్ని విధానాలుగా మేము చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు.